ఎంతో రుచికరమైన ఫిష్ కూర అండి. ఇక ఫిష్ కర్రీ చేద్దామండి. ఇది మంచిగా ఫిష్ తీసుకొచ్చి ముక్కలు తీసుకొచ్చి బాగా కడిగి పెట్టుకున్నానండి. అలానే దీంట్లో మసాలా కలిపి పెడదామండి. ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక స్పూను కారం పొడి, ఒక స్పూన్ ధనియా పొడి, కొంచెం సాల్ట్ అండి. ఇవన్నీ దీంట్లో వేసేద్దాం. అలానే దీంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కలుపుతామండి. నానితే చాలా బాగుంటుంది. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా కలిపి ఈ మసాలాన్ని ఫిష్కు మంచిగా అంటినట్టు చేద్దామండి. ఫిష్ ముక్కలకు ఫస్ట్ ఇవన్నీ కలిపి పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ నానాలండి. అప్పుడే చాలా బాగుంటుంది. కూరలు వేస్తే మంచిగా ఉంటుందండి. ఫ్రై కూడా చేసుకోవచ్చు. దీన్నే సగం తీసి మనం ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ మంచిగా కలిపి పెడదామండి. ఇలా మొత్తము ఫిష్ అంటినట్టు చూడండి, ఇట్లా అంటినట్టు మనం కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లనే పెట్టాలండి. ఇది పక్కకు పెట్టేసి మన ఫిష్ కర్రీకి మసాలా తయారు చేస్తామండి. ఫస్ట్ కడాయి పెట్టి కడాయిలో కొంచెం ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసుకుందాం. ఫిష్ కర్రీకి మసాలా తయారు చేసుకుందామండి. జీలకర్ర, ఒక్క స్పూను మిరియాలు, అలానే 2 రెమ్మ కరివేపాకు, కొంచెం అల్లం వెల్లిగడ్డ అండి. ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత నేను చిన్న ఉల్లిపాయ తీసుకున్నానండి. చూడండి, చిన్న ఉల్లిపాయ. ఇవి కూడా ఒక గుప్పడ అంటే వేసేసుకుంటున్నాను. వేసుకొని ఈ ఉల్లిపాయ మంచిగా వేగాలండి. ఫస్ట్ ఉల్లిపాయ వేగనండి. ఇప్పుడు ఉల్లిపాయ మంచిగా వేగించుకోవాలండి. దీంట్లో నేను కొంచెం పచ్చి కొబ్బరి అండి చిన్న ముక్కలు చేసి ఇక్కడ వేసేసుకున్నాను. వేసి ఇది కూడా ఒక్కసారి వేసి స్టవ్ బంద్ చేసేస్తాము. దీనికే చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఫిష్ మసాలా కలిపి ఆయిల్ వేసినాను. పెద్ద గంట పెట్టి ఒక 2 గంట ఆయిల్ వేసినానండి. అలానే దీంట్లో ఫస్ట్ మెంతులు వేయాలండి. చేపల కూరలో మెంతులు వేస్తే అంత బాగుంటుంది. అలానే కొంచెం ఆవాలు కూడా కొంచెం వేసుకుంటున్నానండి. కొంచెం జీలకర్ర, అలానే 2 బిర్యానీ ఆకు, ఒక ఎల్లిపాయ పొలుచున్నదండి. ఇది ఒకసారి ఇట్లా మంచిగా కలిపేసి దాంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ అండి నేను వేసేది. ఒకవేళ మీకు చిన్న ఉల్లిపాయ దొరకకపోతే పెద్ద ఉల్లిపాయ వేసుకోండి. చిన్న ఉల్లిపాయ వేసుకున్నాను నేను. అది చిన్న ఉల్లిపాయ మంచిగా ఉడకనండి ఆయిల్లోనే. ఉల్లిపాయ మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక్క స్పూను కారం వేసుకుందాం. అలానే ధనియా పొడి 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇది ఒకసారి మంచిగా ఆయిల్ అనే ఫ్రై చేసేద్దాం. చూడండి ఇలా. ఇప్పుడు దీంట్లో నేను ఒక 4 టమాటా అండి. పెద్ద టమాటా అయితే 3 వేసుకోండి, చిన్నదైతే 4 వేసుకోండి. అది మిక్సీలో వేసి టమాటా క్యూర్ చేసినానండి. అది కూడా దీంట్లో వేసేస్తున్నాను, టమాటా పేస్ట్. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ పొయ్యి మీద ఉండాలండి.
చూడండి ఇప్పుడు టమాటా మంచిగా ఉడికి ఆయిల్ మీరు తేలింది చూడండి. పేస్ట్ అండి, ఉల్లిపాయ ఇవన్నీ ఫ్రై చేసినాం కదా, కొబ్బరి ఇవన్నీ, ఇది మసాలా ఇది వేసేస్తున్నాం మొత్తము. ఇది ఆల్రెడీ మనం వేయించినదే. ఒక్కసారి మసాలాన్ని ఇట్లా కలిపేసి మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇట్లా ఉల్లిపాయ, మిరియాలు, జీలకర్ర ఇవన్నీ నూరి వేస్తే మంచిగా ఉంటుందండి. దీంట్లో నేను ఒక నిమ్మకాయ సైజు చింతపండు అండి, చింతపండు గుజ్జు తీసినాను. చింతపండు గుజ్జు కూడా దీంట్లో వేసేస్తున్నానండి. వేసి ఒకసారి మంచిగా కలిపి ఇది బాగా మసలనండి వేసుకుందాం. ఇంతకుముందే ఫిష్లో కొంచెం వేసిన, అందుకని కొంచెం కావాల్సిన సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఒక 2-3 మినిట్స్ మంచిగా మసాలా ఉడకనండి, పులుపు ఇవన్నీ బాగా ఉడకనండి. కావాల్సిన వాటర్ కూడా వేసుకుందాం మనం. చూడండి ఇప్పుడు పులుసు ఎట్లా మంచి మసులుతుంది చూడండి, ఇలా బాగా మసలాలండి. మంచి మసిలింది. ఒక్కొక్క ముక్కల చేపలు వేసేద్దాం. వేసుకోవాలండి. ఒక్కసారి మెల్లగా కలుపుదాము. కలిపేసి ఇవి మంచిగా ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు ఉడకనియండి. అప్పుడప్పుడు మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి చేపల కూర మంచిగా ఉడికింది. ఇవి మామిడికాయలు ఒరుగులండి. ఇది నేను సమ్మర్లో చిన్న చిన్న ముక్కలు వేసి ఒరుగులేసి పెట్టినానండి మామిడికాయని. అది కొంచెం దీనిలో వేసుకుంటాము. ఇట్లా కూరలు వేసుకొని తింటే అంత మంచిగా ఉంటుందండి చేపల కూరలో. ఇప్పుడు నేను మసాలా ఫిష్ కర్రీ రెడీ అయిందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా మీ ఇంట్లో చేసి చూడండి. ఎలా ఉందని కామెంట్ చేయండి. నియసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఒక 2-3 మినిట్స్ ఉండనియండి. చూడండి ఇట్లా మంచిగా ఉడకండి. ఒక 2-3 మినిట్స్ ఉంటాయి. చూడండి ఫిష్ కర్రీ మంచిగా ఉడికింది చూడండి. చూడండి ముక్కలు అట్లా గట్టిగా ఉన్నాయి చూడండి. మన మసాలా వేసి కలిపి నానబెట్టే వల్ల ముక్కలు మెత్త కాదండి, అట్లనే ఉంటుంది. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర చల్లుకుందామండి. ఎంతో రుచికరమైన ఫిష్ కర్రీ. చూడండి మంచి కూర తేలిలాగా ఉన్నది చూడండి, మంచిగా ఉంది. సండే స్పెషల్ అండి ఇది. మీరు కూడా ఇలా మీ ఇంట్లో చేసి వచ్చి తినండి. రండి భోజనం చేద్దాం. థ్యాంక్ యూ.